హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగులో. సంక్రాంతి పిండి వంటల్లో మరొక పిండి వంటకం అయితే ఈరోజు చూపిస్తాను. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ చేసేది కజ్జికాయలు. ఈ కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1.5 కప్పు గోధుమ పిండి అయినా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు. మా ఇంట్లో మైదా వాడనివ్వరు, అందుకని గోధుమ పిండి అయితే తీసుకొని శుభ్రంగా అయితే జల్లించుకున్నాను. ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి కలుపుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పంచదార అయితే వేసుకుంటున్నాను. ఈ పిండి కలిపేటప్పుడు మనం కొంచెం ఆయిల్ కనుక వేసుకొని కలుపుకున్నట్టయితే పిండి బాగా స్మూత్గా వస్తుంది. చూడండి, ఇక్కడ కలుపుతున్నాను కదా, మధ్య మధ్యలో ఇట్లా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇంకా ఫైనల్గా పిండి ముద్దలాగా అయిన తర్వాత ఒకసారి ఆయిల్ కలిపి ఇలా పెట్టేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన ఉంచితే పిండి అయితే బాగా నానుతుంది. ఇంకా కజ్జికాయల్లోకి స్టఫింగ్ కోసం 1 కప్పు వేయించిన శనగపప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. 5 ఇలాచి, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా అయితే పౌడర్ లాగా చేసుకున్నా. మరి మెత్తగా అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి తురుము తీసుకొని కలుపుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అనేది కొబ్బరికి కూడా పడుతుంది అనమాట. స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. మనం ఏదైతే పిండి కలుపుకున్నామో అది చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్నాము. ఇప్పుడు పూరీ ప్లస్లో ఒక మందపాటి కవర్ పెట్టుకొని దానికైతే ఆయిల్ రాసి ఈ పిండిని అందులో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు చేసే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కలో ఈ పూరీలాగా చేసుకునేది పెట్టుకొని మనకి స్టఫింగ్ ఎంతవరకు అయితే పడుతుందో దాన్ని చూసుకొని కొంచెం కొంచెంగా పెట్టుకొని ఇట్లా ఒత్తుకొని పక్కన పెట్టుకోవటం. ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని. ఇలా కొంతమంది అయితే చేతితో కూడా చేస్తారనమాట. చేతితో చేయటం రాని వాళ్ళు ఇట్లా కజ్జికాయ చెక్కలో పెట్టుకొని ఒత్తుకుంటే బాగా వస్తుంది. ఎందుకంటే షేప్ అనేది నీట్గా వస్తుంది కదా కజ్జికాయ చెక్కలో పెట్టుకున్నట్టయితే. ఇది మార్కెట్లో ఈజీగానే అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకా మిగతావన్నీ కూడా ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ముందు చేసే ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ఈ ప్రాసెస్ జరిగేలోపే నేనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఈలోపు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పూరీలాగా ఒత్తుకొని స్టఫింగ్ మనకి ఎంతైతే పడుతుందో అంత పెట్టుకొని ఇంకా కజ్జికాయలు అయితే ఒత్తుకోవటమే. ఇది కొత్త చెక్క కావటానికి కొంచెం టైట్గా ఉందన్నమాట. కజ్జికాయలు తీసేటప్పుడు కొంచెం కనుక అలవాటు అయిపోతే బాగా ఈజీగా వస్తాయి. ఆయిల్ కూడా హీట్ అయింది. మనం ముందుగా చేసిన కజ్జికాయలని కొన్ని ఇందులో అయితే వేసుకున్నాము. ఆయిల్లో 2 వైపులా అయితే వేయించుకోవాలి. చూడండి, గోధుమ వర్ణపు రంగు వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ కజ్జికాయలు అనేది టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే ఇందులో బెల్లము, ఎండు కొబ్బరి, ఎంచిన శనగపప్పు వేస్తాము కదా, అందుకని ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అలాగే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది.